చీఫ్ అయింది కదా, చాలా చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే చీఫ్కి అర్హత ఉంది. అర్హత లేదని ఏడ్చింది కానీ ఆ రోజు గుడ్డు ఇవ్వలేదు. ఆ గుడ్డు గురించి కూడా నాగార్జున గారు గట్టిగా అయితే వేసుకున్నారు నిఖిల్ని. ఇప్పుడు చీఫ్ అయింది కదా, చీఫ్కి అర్హత ఉంది. సీత అయితే పర్ఫెక్ట్గా డీల్ చేయగలదు, హ్యాండిల్ చేయగలదు. ఓకే బాయ్. ఇంకా ఎవరు బాగా ఆడుతున్నారన్న ఇప్పుడు సీజన్లో? నబిల్ ఆదిత్య కూడా పుంజుకున్నాడు. వయసు పెద్దోడే కానీ ఆ వయసుకి తగ్గ ఆట ఆడుతున్నాడు బస్సు. అంతకన్నా ఇంకా ఎవడో 100% అర్థమైందా. ఇంకా నిఖిల్ ఆడుతున్నాడు. నిఖిల్ ముందు ఇప్పుడు ఇక్కడ గ్రూప్ గేమ్ యష్మి నామినేషన్లో చెప్పింది, నువ్వు ఆ ఇద్దరిని చూసుకొని ఇద్దరిని కత్తుల్లా వాడుతున్నావు, నువ్వు వాళ్ళిద్దరిని ఎదరకు పంపించి నువ్వు నక్కలాగా వెనకాల ఉండి ఆడుతున్నావు అని క్లియర్గా చెప్పింది. అది నిజమే, అక్షర సత్యం అది. ఎందుకంటే వీళ్ళిద్దరు మగవాళ్ళని చూసుకొని వెనకాల రెచ్చిపోతుందన్నమాట. ఆవిడ ఆడేది ఏం లేదు అక్కడ, పీకి బొంతలు కట్టింది ఏమి లేదు గేమ్లో. అర్థమైందా. గేమ్ వరకు అంత గుండు సున్నా. సోనియా వరస్ట్ పర్ఫార్మెన్స్. పృథ్వీ గేమ్ అగ్రెసివ్ అవుతున్నాడు కానీ వాడు గేమ్ స్పిరిట్ ఉంది కానీ మాట్లాడే విధానం రాదడి. అర్థమైందా. మాట్లాడే విధానం చూసావా నిన్న, ఏదో సోనియా తర్వాత ట్రిగ్గర్ అవుతుంది పాయింట్. మీరు గమనించండి బాగా. ఫస్ట్ సోనియాని నామినేట్ చేసినప్పుడు ఒక మాట ఉంది, నువ్వు ఏంటి సంచాలకుగా ఫెయిల్ అయ్యావు. కానీ ఒక పాయింట్ మిస్ అయిపోయాడు నబీల్. నువ్వు బెలూన్ గేమ్లో నువ్వు సంచాలకుగా ఫెయిల్ అవ్వలేదా? బిగ్ బాస్ వచ్చి చెప్పేదాకా నీకు బుర్ర ఉందా అసలు? నువ్వు ఎవరికి డెసిషన్ ఇవ్వాలో నీకే తెలియలేదు అన్న పాయింట్ రేస్ చేయాలి. ఆ పాయింట్ రేస్ చేయగానే నేను ఫెయిల్ అవ్వలేదు అని డిఫెండ్ చేసుకున్నాడు. కానీ అది కరెక్ట్ కాదు. ఆ పాయింట్ రేస్ చేస్తే సోనియా నోరు మూసేసేది నాకు తెలిసినంతవరకు. నిన్న జరిగిన దాంట్లో నబీల్ మట్టికి వీళ్ళందరూ కలిపి గ్రూప్ డిస్కషన్ చేసుకొని నామినేట్ చేసినట్టుగా నాకు అనిపించింది. అబ్బా నిజంగా చెప్తాను, నేను మట్టికి 100% నబీల్కి సపోర్ట్ చేస్తాను. నైన్కి అది అన్ఫేర్ నామినేషన్, గేమ్ కాదు. ఇప్పుడు నామినేషన్లో ఉన్నాం కాబట్టి నామినేషన్ గురించి మాట్లాడుతాం. ఆమె గేమ్ స్పిరిట్ బాగుంది, ఆల్రెడీ ఫస్ట్లోనే కనబడింది. ఆమె గేమ్ స్పిరిట్ గేమ్తోనే గెలిచింది చీఫ్ కింద. అర్థమైందా. ఊరికినే రాలా, ఎంచుకుంటే రాలా చీఫ్ కింద. గేమ్ గెలిచి చీఫ్ అయింది కాబట్టి ఆమె ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా ఆడుతుందని నేను అనుకుంటున్నాను.